భక్తులందరికీ స్వామి ఆశీర్వాదం. ఈ యొక్క క్షేత్రం లోపల స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఆలయ నిర్మాణానికై ఈ యొక్క భక్తులు దాసరి నవీన్ అనే భక్తులు స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికై 2016 పంపించడం జరిగింది. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీర్వాదం మా ఆశీర్వాదం కూడా ఎల్లవేళ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే వారి గ్రామం వచ్చేసి ఎద్దండి గ్రామము, మండలము ఇబ్రహీపట్నము, జిల్లా జైత్యాలు. ఈ యొక్క వాస్తవ్యులు ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయ నిర్మాణాన్ని చూసి వారికి శక్తి కొలది స్వామివారికి ఈ యొక్క ఆలయ నిర్మాణానికై వారు 2016 రూపాయలు పంపించడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా భక్తులు దాతలు సేవకులు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఆలయం లోపల భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే కోట్ల జన్మలు ఎత్తినాను కూడా దక్కని ఫలితము ఈ యొక్క స్వామివారి ఆలయ నిర్మాణంలో మనం ఒక చిన్న ఇటుక రాయి వలె సమిద వలె కూడా మనము స్వామివారికి యొక్క సేవ రూపంలో మనం ఇచ్చుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం కూడా ఫలం కూడా లభిస్తాయని కూడా ఈ యొక్క పురాణాలు ఇతిహాసాలలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అలాగే స్వామివారి యొక్క కళ్యాణము ఈ యొక్క ఫిబ్రవరి నెల 1వ తారీఖున అంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉన్నది. ఆ యొక్క కళ్యాణం లోపల భాగంగా మహా అన్నదాన కార్యక్రమము, పవలింపు సేవ, స్వామివారి ఊరేగింపు సేవ, అలాగే స్వామివారి యొక్క క్షేత్రం లోపల జరగనున్నాయి. వాటి సేవకు కానీ కూడా ఎవరైనా దాతలు ఉంటే కూడా వచ్చి స్వామివారికి ఈ యొక్క మీ శక్తి కొలది విన్నవించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ యొక్క స్వామి ఆశీర్వాదం మా ఆశీర్వాదం కూడా ఈ యొక్క భక్తులందరిపైన ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉన్నది.